Welcome to PM7 Sports. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కొనసాగుతుంది. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన 5 టీ20ల సిరీస్లో దారుణంగా విఫలమైన సూర్యుడు ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024-25లోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. కోల్కతా వేదికగా శనివారం హర్యానాతో ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ 5 బంతుల్లో 2 ఫోర్ల సహాయంతో 9 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హర్యానా పేసర్ సుమిత్ కుమార్ స్టన్నింగ్ డెలివరీతో సూర్యకుమార్ యాదవ్ ను అవుట్ చేశాడు. అతను వేసిన 8వ ఓవర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమిత్ కుమార్ వేసిన ఇన్ స్వింగర్ ను అంచనా వేయటంలో విఫలమైన సూర్య మిడ్ వికెట్ దిశగా ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు. అద్భుతంగా టర్న్ అయిన బంతి సూర్య బ్యాట్ ప్యాడ్ గ్యాప్ నుంచి దూసుకెళ్లి మిడిల్ స్టంప్ ను లేపేసింది. ఈ బంతి వేగానికి మిడిల్ స్టంప్ గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ స్టన్నింగ్ డెలివరీకి సూర్యకుమార్ యాదవ్ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ వికెట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సూర్యకుమార్ యాదవ్ తో పాటు ముంబై టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే పరుగులు చేయకుండానే అవుట్ కాగా ఆకాష్ ఆనంద్ 10 పరుగులతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు సిద్ధేష్ ల్యాండ్ 4 పరుగులతో దారుణంగా విఫలమవ్వడంతో 25 పరుగులకే ముంబై జట్టు 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో శివం దూబే 28 పరుగులు, కెప్టెన్ అంజిక్య రహానే 31 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ శివం దూబేను అజిత్ చాహల్ అవుట్ చేయడంతో 5వ వికెట్కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే రెహెనాను ఉన్షౌల్ కంబోజ్ అవుట్ చేయడంతో ముంబై 94 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజ్లో శార్దుల్ ఠాకూర్ 6 పరుగులతో, షామ్స్ ములాని 12 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. హర్యానా బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3 వికెట్లు తీయగా సుమిత్ కుమార్ 2, అజిత్ చాహల్ 1 వికెట్ పడగొట్టారు. పేలవమైన బ్యాటింగ్ తో సతమతమవుతున్న సూర్యకుమార్ యాదవ్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్తో 5వ టీ20ల సిరీస్ లో సూర్య 0-12, 14-0-2 పరుగులతో మొత్తం 5 ఇన్నింగ్స్ లో 28 పరుగులే చేశాడు. ఈ 5 ఇన్నింగ్స్ లో ఒకే తరహా బంతులు, షాట్స్ తో అవుట్ అవ్వటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వినూత్న షాట్స్ ఆడే సూర్యను ఇంగ్లాండ్ బౌలర్లు నెమ్మదైన బంతులతో బోల్తా కొట్టించారు. తాజాగా రంజీ ట్రోఫీలోనూ విఫలమవ్వడంతో సూర్యను నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.